నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. జనవరి 14, 2025 మంగళవారం నాడు మకర సంక్రాంతి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం, సూర్యోదయ సమయం ఉదయం 6 గంటల 53 నిమిషములకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 5 గంటల 57 నిమిషాలకు. ఈరోజు తిథి పాడ్యమి తెల్లవారుజామున 3 గంటల 23 నిమిషముల వరకు. తదుపరి విధియ నక్షత్రం పునర్వసు నక్షత్రం ఉదయం 10 గంటల 16 నిమిషముల వరకు. తరువాత నక్షత్రం పుష్యమి నక్షత్రం. ఈరోజు వర్జం సాయంత్రం 6 గంటల 21 నిమిషముల నుండి రాత్రి 7 గంటల 58 నిమిషముల వరకు. దుర్ముహూర్త కాలము ఉదయం 9 గంటల 6 నిమిషముల నుండి ఉదయం 9 గంటల 50 నిమిషముల వరకు. తిరిగి రాత్రి 11 గంటల 7 నిమిషాల నుంచి రాత్రి 11 గంటల 59 నిమిషముల వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 3 గంటల 11 నిమిషాల నుంచి సాయంత్రం 4 గంటల 34 నిమిషముల వరకు. యమగండ కాలము ఉదయం 9 గంటల 39 నిమిషాల నుంచి ఉదయం 11 గంటల 2 నిమిషాల వరకు. బ్రహ్మ ముహూర్త సమయం తెల్లవారుజామున 5 గంటల 17 నిమిషాల నుంచి 6 గంటల 5 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నం 12 గంటల 3 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 47 నిమిషముల వరకు. ఇది ఈరోజు పంచాంగం. నమస్తే ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అయితే జనవరి 14 తారీఖు 2025 మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది దిన ఫలితాల్లో చూసినట్టయితే, ముందుగా మేషరాశి వారికి, అందులో విద్యార్థులకు ఈరోజు కొత్త విషయాలు నేర్చుకునే అంశము కనపడుతోంది. శ్రద్ధగా చదివితే మంచి ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులకు మీ యొక్క ప్రతిభను గుర్తించి అభివృద్ధి చేసుకునే సమయం ఇది. శుభవార్తలు వింటారు. భూమి కొనుగోలు చేసే అవకాశము, వస్తు వాహనాలు కూడా కొనుక్కుంటారు. శుభవార్తలు వింటారు. సహోద్యోగులతో మంచి సంబంధాలు కలిగి ఉండి ప్రమోషన్స్ కానీ ప్యాకేజీ పెరగడం కానీ జరిగే అవకాశం కనపడుతోంది. కుటుంబ వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. చిన్న చిన్న విషయాల్లో వివాదాలు తొలగిపోయి అన్యోన్యమైన వాతావరణం గోచరిస్తోంది. శుభకార్యాలు చేసుకుంటారు. పండగ వాతావరణం ఉంది కాబట్టి ఇల్లు కోలాహలంగా చాలా చక్కగా బంధుమిత్రులతో సంతోషంగా ఉండగలుగుతారు. చిన్న చిన్న మాట పట్టింపులు అనేవి సహజము. అది ఈ రోజు మీరు తొలగించుకుంటారు. వ్యవసాయదారులకు పంటలు దిగుబడి బాగుంటుంది. లాభాలు వస్తాయి. నూతన విధానాలు కనుక అవలంబించినట్టయితే ఇంకా విశేషమైన లాభాలు పొందుతారు. భూమి పూజ తప్పనిసరిగా వ్యవసాయదారులు చేయవలసి వస్తుంది. కళారంగంలో ఉన్న వాళ్ళకి మంచి మంచి ఆలోచనలతో పాటు మంచి మంచి అవకాశాలు కూడా పొందుతారు. మంచి ప్రగతిగా పొందే అవకాశము, అభివృద్ధి చెందే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారస్తులకు లాభాలు పంట పండుతుంది. కానీ చాలా జాగ్రత్తగా డబ్బుకు సంబంధించి అంటే ఆర్థిక పరంగా చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. స్థానచలనాలు ఉంటాయి. ప్యాకేజీ పెరిగే అవకాశము, కొత్త కంపెనీల యొక్క ఆఫర్లు మీకు వచ్చే అవకాశం ఉంది. కానీ మీరు జాగ్రత్తగా ఎంపిక అనేది అంటే డెసిషను జాగ్రత్తగా తీసుకోవాలి. పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళకి అభివృద్ధి బాగుంటుంది. లాభాలు వస్తాయి. కానీ కొంతమంది వల్ల అవి ఆటంకపడే అవకాశము, ఒకంత ప్రతికూలతలు కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు జాగ్రత్తలు తీసుకోండి. వివాహ సంబంధించినటువంటి ప్రయత్నాలు ఫలితాన్నిస్తాయి. సంతానం కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలితాన్నిస్తాయి. ఆరోగ్యం చాలా బాగుంటుంది. కానీ కొన్ని విషయాలలో అంటే దీర్ఘకాలిక రుగ్మతలు ఉన్నవారు విపరీతమైన జాగ్రత్తలు తీసుకోండి. డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరిగా చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, మంగళవార నియమాలు తప్పనిసరిగా పాటిస్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనతో పాటుగా ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళి 5 ప్రదక్షిణాలు చేసుకుని అరటిపండు నివేదనగా చేసినట్టయితే విశేషమైన ఫలితాలు, శుభవార్తలు వినే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు చాలా మంచి సమయము, అనుకూలమైన సమయము. విదేశాలు వెళ్తారు. మీరు చేసిన కృషికి మంచి ఫలితాలు పొందుతారు. మీరు అనుకున్న కాలేజీల్లో సీట్లు పొందుతారు. ప్రవేశ పరీక్షల్లో ర్యాంకులు సాధిస్తారు. మీరు పనిచేసే ఉద్యోగ పరిసర ప్రాంతాల్లో సహోద్యోగుల వల్ల మాట పడ్డము, మీ పై యజమానుల యొక్క ఆగ్రహాలకు లోనవ్వడము జరుగుతుంది. కానీ మీరు సంయమనం పాటించి దాన్ని అధిగమించాలి. ఓర్పుతో వ్యవహరించాలి. శుభవార్తలు వింటారు. శుభకార్యాలు చేయగలుగుతారు.
ప్యాకేజ్ పెరిగే అవకాశం కొన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి కనబడుతోంది. కొన్ని ఉద్యోగ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఉద్యోగం పోయే అవకాశం కూడా గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబంలో ఒత్తిడి తగ్గుతుంది. కుటుంబ వాతావరణం బాగుంటుంది. చిన్న చిన్న సమస్యలు ముదిరి పెద్దయ్యే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్తలు పాటించుకోండి. వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి అభివృద్ధి సామాన్యంగా ఉంటుంది. పంటలు సాగుని మంచిగా ఇస్తాయి. వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళు అంటే రైతులకి ప్రత్యేకంగా చెప్పదగింది ఏంటంటే, రుణాల కోసం ఈరోజు ప్రయత్నం చేయకండి. పాత రుణాలు తీర్చుకుంటారు. ప్రభుత్వ తరపు నుంచి సహాయ సహకారాలు ఈ రోజుకి మీకు అందుబాటులోకి వస్తాయి. ఐటీ రంగంలో ఉన్న వారికి కంపెనీలు మారే అవకాశము, ఉన్న కంపెనీల్లో ఉన్న వారికి ప్రమోషన్స్‌తో పాటు ప్యాకేజ్ పెరిగే అవకాశం కనబడుతోంది. మీరు మీ టెక్నాలజీని ఇంప్రూవ్ చేసుకోవాలి. కొత్త ప్రయోగాలను కనుక చేపట్టినట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి సాధారణ పరిస్థితి. వివాహ సంబంధాల కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఈరోజు చాలా చక్కని అవకాశము. దుర్వినియోగం చేసుకోకండి. సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి కూడా ఈరోజు చాలా చక్కని అవకాశము. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కానీ, అభిషేకం కానీ చేసుకుని ప్రయత్నాలు చేసుకోండి. ఆరోగ్యం కనుక చూసినట్టయితే ఆరోగ్యం మిశ్రమంగా ఉంటుంది. జాగ్రత్తలు పాటించండి. ఈ పరిహారం కనుక చూసినట్టయితే శుక్రవారం నాడు లక్ష్మీ అమ్మవారికి కుంకుమ పూజ చేసుకుంటూ సాయంత్రం సమయంలో అమ్మవారికి పాలను కనుక నైవేద్యం పెట్టినట్టయితే ధనానికి సంబంధించిన ఇబ్బందులు తొలగిపోయే అవకాశం గోచరిస్తోంది. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. ప్రశాంతంగా చదువుకొని మనసుని లగ్నం చేసుకొని ఇతర వ్యాపకాలు తగ్గించుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. క్యాంపస్ సెలక్షన్స్ లో మీరు విజయాన్ని సాధిస్తారు. విదేశాలు వెళ్ళి చదువుకోవాలి అన్న వాళ్ళకి ఈరోజు చక్కని అవకాశము. ఉద్యోగస్తులకు కొత్త కొత్త అవకాశాలు దొరుకుతాయి. కాంట్రాక్ట్ బేసిస్ మీద చేసే వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. వేతనం పెరిగే అవకాశం గోచరిస్తోంది. కొంత ఒత్తిడి కూడా ఉంటుంది. కానీ మీరు వాటిని అధిగమించే ప్రయత్నం చేసుకోండి. శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు చేస్తారు. కుటుంబ సంబంధితంగా చూసినట్టయితే కనుక చిన్న చిన్న వివాదాలు తలెత్తే అవకాశము, మాట పట్టింపులు పెరిగే అవకాశంతో పాటు ఒకంత మనస్పర్ధలు తొంగి చూసే అవకాశం ఉంది. దంపతుల మధ్య జాగ్రత్తలు వహించండి. వ్యవసాయంలో సంతృప్తికరమైన వాతావరణం ఉంది. రైతులు భూమి పూజ చేయండి. కొత్త టెక్నాలజీని ఉపయోగించండి. పంటల మీద శ్రద్ధ పెట్టండి. క్రిమి కీటకాదులు చీడపీడలతో నష్టం వాటిల్లే అవకాశం కనపడుతోంది. జాగ్రత్త చూసుకోండి. కళారంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు వస్తాయి. వ్యాపారంలో ఉన్న వారికి అనుకూలమైన ఫలితాలతో పాటు లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఐటీ రంగంలో ఉన్న వారికి అభివృద్ధి గోచరిస్తోంది. సాంకేతిక పరిజ్ఞానము మీకు లాభాన్ని తెచ్చిపెడుతుంది. వేతనాలు పెరిగే అవకాశం కూడా కనపడుతోంది. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి విశేషమైన లాభాలు రావడంతో పాటు పరిశ్రమల అభివృద్ధికి ఈ రోజు చక్కని సమయము. మీరు ఆ ప్రయత్నాలు చేసుకోండి. వివాహం కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళు ఈ రోజు ఆ ప్రయత్నం చేయకండి. ప్రతికూలమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది. పిల్లల కోసం ప్రయత్నం చేసే వాళ్ళు, ఆల్రెడీ సంతానం ఉన్నవాళ్ళు కూడా జాగ్రత్తలు వహించండి. ప్రయత్నం చేసేవాళ్ళు సుబ్రహ్మణ్య ఆరాధన చేసి ప్రయత్నాలు చేసుకోండి. ఆరోగ్యం మిశ్రమంగా ఉంటుంది. మీకు చెప్పదగిన పరిహారము బుధవారం నాడు ఆకుకూరని మీ ఆహారంలో భాగంగా చేసుకోండి. బుధవారం నాడు బుధ గ్రహానికి సంబంధించిన పెసలను దానంగా ఇవ్వండి. గణేశుణ్ణి అర్చించండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారము, ఫలితాలు. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఈరోజు మీకు ముఖ్యమైన పరీక్షలు ఉంటే కనుక వాటిని చాలా జాగ్రత్తగా ట్యాకిల్ చేసుకోండి. విద్యలో మీరు ప్రగతిని సాధించడం చేస్తారు. విదేశాలు వెళ్ళి చదువుకోవాలన్న కోరిక ఈ రోజు మీకు తీరుతుంది. దానికి తగ్గ ప్రణాళికలు మీరు వేసుకోండి. ఉద్యోగస్తులకు పనిలో ఒత్తిడి వల్ల మనోచింతన పెరుగుతుంది. ఒకంత స్ట్రెస్ ఫీల్ అయ్యే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. ఈ రోజు మీకు సామాన్యమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. కుటుంబంలో చూసినట్టయితే కనుక అశాంతి పెరిగే అవకాశము, మాట పట్టింపులు పెరిగే అవకాశము, బంధుమిత్రులతో విరోధం కనపడుతోంది. జాగ్రత్త వహించండి. వ్యవసాయదారులకు సాగులో కొంత అనుకూలమైన వాతావరణము, పంటలు బాగా పండి మంచి రేటు వచ్చే అవకాశం కనబడుతోంది. రైతులు భూ పూజ తప్పనిసరిగా చేసుకోండి. కళారంగంలో ఉన్న వారికి కూడా చాలా చక్కని అవకాశాలు, పారితోషికం పెరిగే అవకాశం కూడా గోచరిస్తోంది. వ్యాపారస్తులకు లావాదేవీలు సాధారణంగా జరుగుతాయి. పెద్దగా విశేషంగా ఏమీ ఈ రోజు ఉండదు. పారిశ్రామిక రంగంలో వాళ్ళకి కూడా విశేషమైన ఫలితాలు అయితే ఏమీ లేవు.
సాధారణమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. వివాహం కోసం చేసేవాళ్ళు ప్రయత్నాలు ఏమైనా ఉంటే కనుక ఈ రోజు అస్సలు చెయ్యకండి. ఎందుకంటే ప్రతికూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. సంతానం గురించి కూడా ప్రయత్నాలు చేసేవాళ్ళు కూడా ఈ రోజు ప్రయత్నాలు ప్రారంభించకండి. ఇంకా తప్పదు అని అనుకుంటే మాత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసి అప్పుడు ప్రారంభించుకోండి. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. ఈ రోజు చెప్పదగిన పరిహారము ఉదయం పూట సోమవారం నాడు శివాలయానికి దర్శించుకుని అక్కడ మీ పేరిట అభిషేకం చేయించుకుని నందీశ్వరుడికి గాని కాలభైరవుడికి గాని ఏదైనా నైవేద్యం పెట్టడము, వారిద్దరినీ కనుక స్మరించుకుని ప్రదక్షిణాలు చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు చాలా చక్కని అనువైన సమయము. మీరు ఏదైతే అనుకుంటున్నారో అదే మీకు ఈ రోజు జరగబోతోంది. మీకు విశేషమైన ఫలితాలు వస్తాయి. ర్యాంకులు సాధించుకుంటారు. విదేశాలు వెళ్ళడానికి ఈ రోజు చక్కని అనుకూలమైన సమయము. ఆ దిశగా ప్రయత్నాలు చేయండి. జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది. ఉద్యోగస్తులకు మీ ప్రతిభను గుర్తించి ప్రమోషన్స్ ఇవ్వడంతో పాటు ప్యాకేజ్ కూడా పెరిగే అవకాశం ఉంది. సహోద్యోగులతో మంచి సంబంధాలు నెలకొంటాయి. కుటుంబంలో చక్కని వాతావరణం ఏర్పడుతుంది. చిన్న చిన్న వివాదాలు సమసిపోతాయి. వ్యవసాయదారులకు సాధారణమైన పరిస్థితి గోచరిస్తోంది. పాత రుణాలు తీర్చుకుంటారు. కొత్త రుణాల కోసం ఈ రోజు ప్రయత్నం చేయండి. చాలా చక్కని అనువైన సమయము. కళారంగంలో ఉన్న వారికి గౌరవ మర్యాదలతో పాటు మంచి మంచి అవకాశాలు వచ్చే దిశ కనపడుతోంది. ఆ ప్రయత్నాలు ఏవైనా చేయాలని అనుకున్నా, కొత్తగా ఈ కళారంగంలోకి రావాలనుకున్న వాళ్ళకి కూడా ఈ రోజు మంచి అవకాశము. ఐటీ రంగంలో ఉన్న వారికి మంచి ఫలితాలు పొందుతారు. ప్యాకేజ్ పెరుగుతుంది. ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్ జరిగే అవకాశం కనపడుతోంది. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కొన్ని వ్యాపారాలు నష్టపడే అవకాశం ఉంది. మూతపడే అవకాశం కూడా గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. పారిశ్రామిక రంగంలో సాధారణమైన పరిస్థితులు, ఆర్థిక సంబంధమైన లావాదేవీలు ఏవైనా చేయాలన్నా లేదంటే అగ్రిమెంట్ల మీద సంతకాలు చేయాలన్నా ఈ రోజు అస్సలు చేయకండి. మంచిగా లేదు. సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి మంచి రోజు. వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు కూడా సానుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం చాలా బాగుంటుంది. గతంలో ఏమైనా రుగ్మతలు ఉంటే కనుక తొలగిపోయే అవకాశం గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము ఆదివార నియమాలు పాటిస్తూ ఆదివారం నాడు సూర్యుడిని కనుక అర్చించినట్టయితే మాంసాహారము మద్యాన్ని నిషేధించి అంటే చాలా స్ట్రిక్ట్గా కనుక మీరు ఈ పరిహారం చేస్తే కనుక మంచి విశేషమైన ఫలితాలు పొందడంతో పాటు శుభ ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు మరింత శ్రద్ధ పెట్టి చదివితేనే తప్ప మీకు ర్యాంకులు రావు కదా, ఫెయిల్ అయ్యే అవకాశం జాగ్రత్తగా కనపడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఈ రోజు కష్టపడి చదివితేనే మంచి ఫలితాలు పొందుతారు. జ్ఞాపక శక్తి మందగిస్తుంది. గణేష్ ప్రార్థన చేసుకోండి. ఇతర వ్యాపకాలు తగ్గించుకోండి. ఉద్యోగస్తులకు మీరు చేస్తున్న పనులు చాలా సమయాన్ని తీసుకుంటాయి. అనుకున్న పనులు వాయిదా పడతాయి. మీరు చేసే పనిలో జాప్యత కనిపిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబం కనుక చూసినట్టయితే కుటుంబంతో మంచి సమయాన్ని గడిపే అవకాశము, కుటుంబంలో సానుకూల వాతావరణం గోచరిస్తోంది. కళారంగంలో చూసినట్టయితే సాధారణమైన పరిస్థితి. మీరు అనుకున్న అవకాశాలు ఈ రోజైతే వచ్చే అవకాశం లేదు. కానీ నిరాశ పడకండి. వ్యవసాయదారులకు చూసినట్టయితే పంటల్లో చిన్న చిన్న అనూహ్యమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. అవి ఏమిటి అనేది మీరు యోచన చేసుకోండి. వ్యాపారస్తులకు వ్యాపార లావాదేవీల్లో పాత సమస్యలు ఇంకా మిగిలే ఉంటాయి కాబట్టి అవి ఏమిటి అనేది తొందరగా పరిష్కరించుకుంటేనే తప్ప మీ వ్యాపారాలు లాభాల పట్టే అవకాశం లేదు. అవి ఏమిటి అనేది యోచన చేసి అవి తగ్గించుకునే ప్రయత్నాన్ని చేయండి. ఐటీ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు వస్తాయి. ప్రమోషన్స్ వస్తాయి. మీ ప్యాకేజ్ కూడా పెరిగే అవకాశం కనబడుతోంది. తర్వాత పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళకి మీ యొక్క పరిశ్రమలు అభివృద్ధికి ఇది చాలా సరైన సమయము. విస్తరణకి కానీ, ఎక్స్పాన్షన్కి కానీ, బ్రాంచెస్ ఓపెన్ చేయడానికి కానీ ఇది చక్కని సమయము. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. సంతానం కోసము, వివాహం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి కూడా ఈరోజు చక్కని ఫలితాలు వస్తాయి. ఆరోగ్యం చూసినట్టయితే సాధారణంగా ఉంటుంది. పెద్దగా చెప్పుకోదగినంత ఆరోగ్య పరిస్థితులు అయితే లేవు. మిశ్రమ ఫలితాలు. మీకు చెప్పదగిన పరిహారము బుధవారం రోజు బుధగ్రహానికి దానితో పాటుగా గణేశుడికి కనుక పూజ చేసి వారికి ఇష్టమైన నైవేద్యాన్ని కనుక పెట్టినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు
కొంత కష్టతరం కావచ్చు. ఫెయిల్ అయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ కృషి ఫలించకపోవచ్చు. ప్రశాంతంగా ఉండండి. దైవారాధన చేసుకోండి. ఉద్యోగస్తులకు మీ కార్యాలయాల్లో మంచి పురోగతికి పొందడానికి ఈ రోజు చాలా చక్కని అనువైన సమయము. వృత్తిలో కొన్ని కొన్ని కొత్త కొత్త మార్పులు అంటే చేంజెస్ వస్తాయి మీ క్యాడర్‌లో. దాన్ని మీరు యాక్సెప్ట్ చేసుకోండి. అది మంచి ఫలితాలనే ఇస్తుంది. రిజెక్షన్ మాత్రం చేసుకోకండి. అయితే కుటుంబ వాతావరణంలో చిన్న చిన్న వివాదాలు తలెత్తుతాయి. సానుకూలంగా, సౌమ్యంగా వ్యవహరించండి. వ్యవసాయదారులకు సాధారణమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. చీడపీడల వల్ల, కీటకాల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. కళారంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలొస్తాయి. మీ పారితోషికం గూడా పెంచి మరీ మిమ్మల్ని పిలిచే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు లాభాలు సాధించడానికి గానీ, కొత్త పెట్టుబడులు పెట్టడానికి గానీ, కొత్త కొత్త మార్గాలు అన్వేషించడానికి గానీ, ఈరోజు చాలా చక్కని సమయము. మీరు అస్సలు వృధా చేసుకోకండి. ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలమైన సమయము. ప్యాకేజీ పెరుగుతుంది. మీకు క్యాడర్ కూడా పెరిగే అవకాశం కనపడుతోంది. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి సాధారణమైన పరిస్థితే గోచరిస్తోంది. వివాహం కోసం కానీ, సంతానం కోసం కానీ చేసే ప్రయత్నాలు సానుకూలంగా ఉపయోగపడతాయి. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. మీకు చెప్పదగిన ఫలితము శుక్రవారం నాడు దుర్గా అమ్మవారిని కానీ, లక్ష్మీ అమ్మవారిని కానీ పూజ చేసుకుని ఎర్రని పుష్పాలు దుర్గమ్మవారికి, తెల్లని పుష్పాలు ఆహ్, మహాలక్ష్మి అమ్మవారికి సమర్పించుకుని మీ యొక్క దృఢమైన కోరిక, దృఢమైన ఆటంకం ఏదైతే ఉంటుందో దాన్ని చెప్పుకున్నట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారము, సూచనలు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు కృషి చేస్తేనే తప్ప మంచి ఫలితాలు రావు. పెద్ద పెద్ద పరీక్షలకు శ్రద్ధ పెట్టండి. ర్యాంకులు సాధించగలుగుతారు. ఉద్యోగస్తులకు మీ పనితీరు మెరుగుపడుతుంది. శుభవార్తలు వింటారు. భూ, వాహన, గృహ యోగం కనపడుతోంది. కొంత ఒత్తిడి కూడా మీరు అనుభవించవలసి వస్తుంది. అయినప్పటికీ దాన్ని మీరు అధిగమిస్తారు. కుటుంబ వాతావరణంలో చిన్న చిన్న వివాదాలు వచ్చే అవకాశం ఉంది. అన్యోన్యత కూడా మీకు సమకూరుతుంది. అది కూడా మీ చాకచక్య ధోరణితోనే అవకాశం కనబడుతోంది. వ్యవసాయ రంగంలో సామాన్యంగా ఉంటుంది. మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. రైతులు భూమి పూజ తప్పనిసరిగా చేసుకోండి. కళారంగంలో ఉన్న వారికి మంచి మంచి అవకాశాలు వస్తాయి. కానీ పెద్దగా చెప్పుకోదగిన అవకాశాలైతే కాదు. మీ యొక్క అంచనాలు తారుమారయ్యే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు విజయం సాధించడానికి గానీ, కొత్త కొత్త పెట్టుబడులు పెట్టడానికి గానీ, బ్రాంచెస్ పెట్టుకోవడానికి గానీ, కొత్త మార్గాలు అంటే డిఫరెంట్ డిఫరెంట్‌గా ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే కనుక ఈరోజు చాలా చక్కని రోజు. ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఐటీ రంగంలో వాళ్ళకి కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కొత్త సంస్థల నుంచి ఇన్విటేషన్స్ వస్తాయి. మీరు అది ఏది మంచిది, ఏమిటి అనేది నిర్ణయం తీసుకుని అప్పుడు ఉన్న దాంట్లోంచి దాంట్లోకి వెళ్ళండి. పారిశ్రామిక రంగం వాళ్ళకి చాలా మంచి అభివృద్ధి ఉంది. కానీ కొంత జాగ్రత్తలు మాత్రం తీసుకోవాల్సిన అవసరం ఉంది. వివాహానికి గానీ, సంతానానికి గానీ ప్రయత్నం చేసే వాళ్ళకి సానుకూలమైన ఫలితం ఈరోజు కనపడుతుంది. వివాహం కోసం ప్రయత్నం చేసేవారు జాగ్రత్తగా చూసుకొని అది ఫేకా లేదా నిజమా అనేది చూసుకొని అప్పుడు మీరు ముందడుగు వేస్తే మంచిది. ఆరోగ్యం చూసినట్టయితే కనుక ఆరోగ్యం బాగుంటుంది. మీకు చెప్పదగిన పరిహారము మంగళవారం నాడు హనుమంతుణ్ణి, కుజుణ్ణి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వీరి ముగ్గురిని కనుక పూజించినట్టయితే ఏవైనా ఆటంకాలు ఉంటే కనుక తొలగిపోయే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారము, ఫలితము, సమర్థ. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు మంచి మంచి అవకాశాలు వస్తాయి. క్యాంపస్ సెలక్షన్స్ లో సెలెక్ట్ అవుతారు. మీరు చేసిన కృషికి ఫలితం వస్తుంది. మంచి ఫలితాలు రాబడతారు. విదేశాలు వెళ్లి చదువుకునే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు మీకు అధిక ఒత్తిడితో పనిచేయవలసి వస్తుంది. మీ పై అధికారుల చేత మాటలు పడే అవకాశము, సహోద్యోగులు మీకు వ్యతిరేకతను చూపించే అవకాశం కనపడుతోంది. అయినప్పటికీ మీరు దృఢంగా, బలంగా ఉండండి. కుటుంబ వాతావరణం బాగుంటుంది. శాంతియుతంగా ఉంటుంది. సత్సంబంధాలు నెలకొంటాయి. పాత వివాదాలు ఏమైనా ఉంటే కనుక అవి సమసిపోయి మంచి వాతావరణం నెలకొంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు వెళ్ళే అవకాశం గోచరిస్తోంది. మీ భార్య తరపు నుంచి స్థిర చరాస్తులు ఏమైనా వచ్చే అవకాశము, ఆకస్మిక ధనప్రాప్తి కలిగే అవకాశము గోచరిస్తోంది. వ్యవసాయదారులకు మంచి పంటలు పండుతాయి. లాభాలు వస్తాయి. కానీ కొత్త రుణాలకు మాత్రం ఈరోజు అస్సలు వెళ్ళకండి. కళారంగంలో ఉన్న వారికి మీకు మంచి ఫలితాలతో పాటు, మంచి అవకాశాలతో పాటు
పారితోషికం కూడా పెరిగే అవకాశము కనపడుతోంది. వ్యాపారస్తులకు పెద్ద పెద్ద లాభాలు వస్తాయి. మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ లాభాలు వస్తాయి. మంచి శుభవార్తలు వినడంతో పాటు పెట్టుబడులు మంచి పేరును తెచ్చిపెడతాయి. లాభాలను కూడా ఇస్తాయి. ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి. లాభాలు వచ్చే అవకాశం కనపడుతోంది. వివాహం కోసం, పిల్లల కోసం ప్రయత్నం చేసే వారికి ఈ రోజు సానుకూలమైన ఫలితాలు పొందుతారు. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. మీకు చెప్పదగిన పరిహారము గురువార నియమాలు పాటిస్తూ గురు సంబంధిత ఆలయాలను దర్శనం చేసుకుని బృహస్పతికి పూజ కానీ లేదా అంటే గ్రహ సంబంధితమైన పరిహారం చేసుకోవాల్సిందిగా ప్రత్యేకమైన సూచన. దత్తాత్రేయుడు ఆలయం కానీ లేదు సాయిబాబా వారి ఆలయం కానీ దర్శించి అక్కడ 5 గుప్పిళ్ల శనగలను మీరు దానంగా ఇచ్చినట్టయితే విశేషమైన ఫలితాన్ని, శుభవార్తలు వినే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారము, సూచన. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు మంచి పురోగతి సాధించడానికి చాలా చక్కని అనువైన సమయము. కొంత కష్టపడితేనే తప్ప మంచి ఫలితాలు పొందే అవకాశం లేదు. విదేశాలు వెళ్ళి చదవాలి అని అనుకున్న వాళ్ళకి ఈ రోజు చక్కని అవకాశము. ఉద్యోగస్తులకు మీరు గతంలో చేసిన ఆనెస్ట్గా, డెడికేటెడ్గా చేసిన పనికి, మీ యొక్క కృషికి ఈ రోజు సత్ఫలితాన్ని పొందుతారు. ప్యాకేజీ పెరుగుతుంది, ప్రమోషన్స్ వస్తాయి. మీ పై అధికారుల మన్ననలు కూడా పొందుతారు. సహోద్యోగులతో సత్సంబంధాలు నెలకొంటాయి. కుటుంబంలో చిన్న చిన్న వివాదాలు రేగినప్పటికీ అవి సమసిపోయి మంచి సానుకూలమైన వాతావరణం కనబడుతోంది. వ్యవసాయదారులకు సాధారణమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. కళారంగంలో ఉన్న వారికి ఉన్నతమైన అవకాశాలు వచ్చే అవకాశం కనపడుతోంది. వ్యాపారస్తులకు లాభాల బాట పడతారు. ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి మీరు చేసే ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. వివాహానికి, పిల్లల కోసము ప్రయత్నం చేసే వారికి సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం మిశ్రమంగా ఉంటుంది. మీకు చెప్పదగిన పరిహారము నవగ్రహ ఆలయంలో శనీశ్వరుడికి పూజ చేసుకోవడంతో పాటు వీలైతే అభిషేకం, తైలాభిషేకం కనుక చేయించుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు మంచి ఫలితాలు సాధించడానికి ఈ రోజు చాలా చక్కని అనువైన సమయము. వృధా చేసుకోకండి. మీరు కష్టపడితేనే మంచి ఫలితాలు తెచ్చుకుంటారు. క్యాంపస్ ఇంటర్వ్యూస్లో మీరు డైలమాలో పడే పరిస్థితి, సెలెక్ట్ అయ్యారా లేదా అనే డైలమాలో పడే పరిస్థితి గోచరిస్తోంది. విదేశాలు వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళది మీ చేసే ప్రయత్నము వెనక్కి వెళ్లే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్తగా ప్రణాళికలు వేసుకోండి. ఉద్యోగస్తులకు మంచి అవకాశాలు వస్తాయి. కొంత ఒత్తిడి ఉంటుంది, అయినప్పటికీ దాన్ని మీరు అధిగమిస్తారు. మంచి శుభవార్తలు వింటారు. కుటుంబ వాతావరణం చూసినట్టయితే చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశము, భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది. జాగ్రత్తలు చూసుకోండి. తర్వాత వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి సానుకూలమైన వాతావరణమే ఉంటుంది. పంటలు మాత్రం బాగా పండుతాయి. వాతావరణం కూడా మీకు అనుకూలిస్తుంది. రుణాల ప్రయత్నం ఈ రోజు అస్సలు చేయకండి. కళారంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు వస్తాయి. ఐటీ రంగంలో ఉన్న వారికి మీ గతంలో ఉన్న కష్టాలను అధిగమించి మంచి రోజులు వచ్చే అవకాశం ఈ రోజు కనపడుతోంది. పారిశ్రామిక రంగం వాళ్ళకి సాధారణమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వివాహ సంబంధాలు, సంతానం కోసం చేసే ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. మీకు చెప్పదగిన పరిహారము మకర కుంభరాశులకి అధిపతి శనేశ్వరుడు కాబట్టి అదే పరిహారాన్ని మీరు కూడా తప్పనిసరిగా చేయాలి. అంటే నవగ్రహ ఆలయాన్ని దర్శనం చేసుకుని శనేశ్వరుడికి సంబంధించిన తైలాభిషేకము, నువ్వులను దానంగా ఇవ్వడము, ఇలాంటి కార్యక్రమాలు కనుక చేసినట్టయితే ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది శుభవార్తలు వినే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు కష్టపడితేనే తప్ప ఫలితాలు రాకపోగా ఫెయిల్ అయ్యే అవకాశాలు, మీకు ప్రతికూలమైన అవకాశాలు వచ్చే అవకాశం కనపడుతోంది. జాగ్రత్తలు వహించండి. మీరు చేసే ఏ ప్రయత్నాలు ఈ రోజు ఫలించకపోతున్నాయి కాబట్టి నిరాశ చెందకుండా గణపతి ఆరాధన చేసి మరుసటి రోజు ఎప్పుడైనా ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఉద్యోగస్తులకు మీరు చేసిన పనికి గుర్తింపు లభిస్తుంది. మీ ప్రతిభకు మీ పై అధికారులు మెచ్చుకునే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో శాంతియుత వాతావరణం గోచరిస్తోంది. చిన్న చిన్న సమస్యలు ఇంటా బయట మీకు ఎదురయ్యి మనశ్శాంతి లోపించే అవకాశం కనపడుతోంది. వ్యవసాయదారులకు సాగులో సాధారణమైన పరిస్థితే కనపడుతోంది. కళారంగంలో ఉన్న వారికి
అవకాశాలు ఈ రోజైతే రావు. ఈ రోజు మీకు అనుకూలంగా అస్సలు లేదు. వ్యాపారస్తులకు లాభాలు సామాన్యంగా ఉంటాయి. పారిశ్రామిక రంగం వారికి కూడా సామాన్యంగానే ఉంది తప్ప పెద్దగా చెప్పుకోదగిన పరిస్థితి ఈ రోజు లేదు. ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. కానీ అవి మంచివా, చెడువా, ఉన్న ఉద్యోగం పోవడమా అనేది మీరు ఆలోచించుకోండి. వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశం కనపడుతోంది. వివాహం కోసం, సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి అనుకూలంగా ఉంటుంది. సంతానం ఉన్నవారికి కూడా చాలా చక్కని అభివృద్ధిని వారు చూడబోతున్నారు. ఆరోగ్యం మిశ్రమంగా ఉంటుంది. మీకు చెప్పదగిన పరిహారము గురువారం నాడు బృహస్పతి ఆలయం అంటే ఆ, నవగ్రహ ఆలయంలో బృహస్పతికి ప్రత్యేకంగా పూజలు చేయించుకోవడం కానీ, ఏదైనా దానాలు చేయడం కానీ చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు, సూచనలు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నమస్తే.